హలో గాయ్స్, వెల్కమ్ టు వీహా వ్లాగ్స్. ఈరోజు మేము బెల్లం ఇంకా సూజీ రవ్వతో ఒక స్వీట్ చేయబోతున్నాం అన్నమాట. దానికోసం మనం ముందుగా ఒక కడాయిలో కానీ ప్యాన్లో కానీ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం తీసుకొని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. గైస్, మేమైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాము, కానీ మీరు మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. తర్వాత బెల్లం ప్యాన్కి అంటుకుపోకుండా ఏదైనా ఒక స్పూన్ తీసుకొని దాన్ని స్టేర్ చేస్తూ ఉంటే, అంటే కలుపుతూ ఉంటే అది అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. మేము ఇక్కడ స్వీట్స్ చేస్తుంటే విహా అయ్యిందా లేదా అని వచ్చి చూస్తూనే ఉందన్నమాట. నేను స్వీట్నెస్ ఎక్కువ అవుతుందని కొంచెమే బెల్లం వేసాను, కానీ మా పిన్నికి స్వీట్నెస్ ఎందుకో చాలా తక్కువైంది అనిపించి ఇంకొంచెం యాడ్ చేసుకుందనమాట. ఆ బెల్లం కంప్లీట్గా వాటర్లోకి కరిగిపోయిన తర్వాత మనం సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు ఆ వాటర్లోకి ఎంత సరిపోతుంది అనిపిస్తే అంత యాడ్ చేసుకోవాలి. కాసేపు అలా కలుపుతూ ఉంటే రవ్వ వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాసేపటి దాకా దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. సో దట్ ఉండలు లేకుండా ఉండాలి. మేము ఇక్కడ ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాము. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మనం రవ్వని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 minutes చల్లారనివ్వాలన్నమాట. పక్కన పెట్టేసుకోవాలి. మేము పిండి చల్లారేలోపు విహాతో టైం పాస్ చేస్తున్నాం అనమాట. విహా మేము వంట స్టార్ట్ చేసే ముందే లేచింది. సో దట్ కొంచెం క్రాంకీగా ఉంది. విహాకి సడన్గా మూడ్ చేంజ్ అయిపోతుంది అనమాట. మా అక్క రింగ్ని చూసి ఇది ఎందుకు పెట్టుకున్నావు, అదేంటి ఇదేంటి అని అడుగుతుంది. కావాలా అని అడిగితే అవి కావాలి ఇవి కావాలని చెప్తుంది. మీరే వినండి. రింగులు, ఇంకా గాజులు, ఇంకా ఇంకా చైన్, ఇంకా విన్నర్గా క్యూట్గా ఎలా ఆన్సర్ చెప్తుందో. ఇంతలోపు రవ్వ చల్లారిపోయింది. మనం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. సో దట్ పిండి మెత్తబడుతుంది. కలుపుకున్న తర్వాత పిండిని చిన్న ఉండల్లాగా చేసుకోవాలన్నమాట. మనం చపాతీల కోసం ఎలాగైతే చేసుకుంటామో అలాగా. ఇంతలోపు మా పిన్ని ఆయిల్ యాడ్ చేస్తుంది డీప్ ఫ్రై కోసం. ఆయిల్ని డీప్ ఫ్రై కోసం పెట్టేసుకున్న తర్వాత మనం చపాతీ పిండి కోసం చేసుకునే ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి తీసుకొని చపాతీ పిండిని ఎలాగైతే మనం చపాతీలాగా చేసుకుంటామో అలాగే చేసుకోవాలన్నమాట. ఇదేంటి ఇలా ఉందనుకుంటున్నారా? దీన్ని మనం మళ్ళీ గ్లాస్తో కట్ చేసుకోవాలి. సో దట్ రౌండ్ షేప్లో వస్తాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. మనం ఇలా మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రౌండ్ షేప్స్ని తీసుకొని డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకున్నాము. మనం ఇందాక షేప్స్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసుకున్నాం కదా, దాన్ని మనం ఇంకొక ఉండలోకి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా రౌండ్స్ చేసుకోవచ్చు అన్నమాట. అవి ఫ్రై అయ్యేలోపు మేము మిగతా వాటిని కూడా రెడీ చేసేసుకుంటున్నాం అన్నమాట. అలా ఫస్ట్ టైం వేసినవి అయ్యాయో లేదో వీళ్ళప్పుడే తీసుకొని టేస్ట్ చేసి చెప్తున్నారనమాట ఎలా ఉంది అని. విహా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందన్నమాట. ఏమైనా దొరికితే దాంతో ఆడుతూనే ఉంటుందన్నమాట. తర్వాత మా పిన్ని విహాతో ఇంట్రో చెప్పించడానికి చాలా కష్టపడుతుందన్నమాట. చివరికి చెప్పింది. ఏం చెప్పిందో మీరు కూడా వినండి. మా విహా అంత క్యూట్గా అడుగుతుంది కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతలోపు విహా అయితే నాకు కాంప్లిమెంట్స్ ఇస్తుందన్నమాట ఎలా చేశాను అని. బాగుందా? నచ్చిందా? అండ్ మా విహాకి అయితే బాగా నచ్చిందంట. మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఈ రెసిపీ పేరైతే చెప్పను, మీరే కామెంట్ చేయండి. అట్ లాస్ట్ మాకు వచ్చిన రిజల్ట్ అయితే ఇలా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.